హర్యానా జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ నిర్విరామంగా కొనసాగుతోంది. ఇప్పటి వరకు జరిగిన పోలింగ్ లో కాంగ్రెస్ 30 స్థానాల్లో ముందంజలో ఉంది. మరోవైపు జమ్మూ కాశ్మీర్లో నేషనల్ కాన్ఫరెన్స్ 26 చోట్ల, కాంగ్రెస్ 7 చోట్ల ముందంజలో ఉంది. హర్యానాలో బీజేపీ ముందంజలో ఉంది. 26 సీట్లతో కాంగ్రెస్ ఉండగా బీజేపీ 47 సీట్లతో ఆధిక్యంలో ఉంది. ఇక మొత్తంగా హర్యానా జమ్మూ కాశ్మీర్ లో ఎన్నికల కౌంటింగ్ అయితే నిర్విరామంగా కొనసాగుతోంది. ఇక దానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ అశోక్ లైవ్ లో అందిస్తారు. అశోక్, హర్యానా జమ్మూ కాశ్మీర్కి సంబంధించిన ఎన్నికల ఫలితాల కౌంటింగ్ జరుగుతూ ఉంది. ఇప్పటి వరకు ట్రెండ్స్ చూసుకుంటే పోస్టల్ బ్యాలెట్లో హర్యానాలో కాంగ్రెస్ పార్టీ లీడింగ్లో ఉంటే ఇప్పుడు లెక్కింపులో మాత్రము బీజేపీ ముందంజలో ఉంది. ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్స్ ప్రకారము బీజేపీ 47 స్థానాల్లో, కాంగ్రెస్ పార్టీ 26 స్థానాల్లో హర్యానాలో లీడింగ్లో ఉంది. సో ట్రెండ్స్ అయితే మారుతూ ఉన్నాయి. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు తగ్గట్లు కాకుండా హర్యానాలో బీజేపీ లీడింగ్లో వెళ్తూ ఉంది. కాసేపటి క్రితం చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ లీడింగ్లో ఉండి ఇప్పుడున్న ట్రెండ్స్ ప్రకారం బీజేపీ స్పష్టమైన ఆధిక్యంలో 47 స్థానాల్లో ఉంటే మ్యాజిక్ ఫిగర్కి 2 స్థానాల్లో ఎక్కువగానే ఆధిక్యంలో దూసుకెళ్తా ఉంది. మరోపక్క జమ్మూ కాశ్మీర్లో కూడా ఇండియా కూటమికి సంబంధించిన కూటమి లీడింగ్లో ఉంది. అయితే జమ్మూ కాశ్మీర్ నేషనల్ ఫ్రంట్ అదే విధంగా కాంగ్రెస్ సంబంధించిన కూటమి ఈ రెండు స్పష్టమైన మెజార్టీతో 45 స్థానాల్లో లీడింగ్లో ఉంటే బీజేపీ 31 స్థానాల్లో, పీడీపీ పార్టీ 6 స్థానాల్లో లీడింగ్లో ఉంది. సో ఇప్పటికే అయితే ట్రెండ్స్ చూసుకుంటే మాత్రము ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తగ్గట్లు కాకుండా కాస్త దానికి భిన్నంగా హర్యానా ఫలితాలు వెలువడుతుంటుంది. హర్యానాలో ముఖ్యమైన నాయకులు లీడింగ్లో ఉన్నారు. భూపేందర్ యాదవ్ హుడా ఏదైతే ఉన్నారో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి, మాజీ సీఎం కూడా అతను లీడింగ్లో ఉన్నారు. విధంగా వినేష్ పొగట్ ఏదైతే రెజ్లర్ ఉందో ఆమె కూడా జులానాలో లీడింగ్లో ఉన్నట్టు తెలుస్తోంది. మరోపక్క మ్యాజిక్ ఫిగర్కి స్పష్టమైన ఆధిక్యంలో బీజేపీ దూసుకెళ్తుంది. ట్రెండ్స్ మారే అవకాశం ఉంది. ఎందుకంటే గంట క్రితం చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ హర్యానాలో లీడింగ్లో ఉండే ఇప్పుడు బీజేపీ పార్టీ లీడింగ్లో ఉంది. అంటే హోరీ టఫ్ ఫైట్ నడుస్తుంది. చాలా స్థానాలలో స్వల్పమైన మెజార్టీతో రెండు పార్టీలు లీడింగ్లో నడుస్తున్నాయి. సో ఏ క్షణమైన లీడింగ్ మారే అవకాశం ఉంది. సో ఎగ్జిట్ పోల్స్లో కాంగ్రెస్ పార్టీ 55 సీట్లకు పైగా వస్తాయంటూ అన్ని ఎగ్జిట్ పోల్స్ చెప్పాయి. కాబట్టి మరి మధ్యాహ్నం అంటే 12 తర్వాత దీనిపైన ఒక స్పష్టమైన వైఖరి వచ్చే అవకాశం ఉంది. మరి పక్క జమ్మూ కాశ్మీర్లో కూడా అందరూ అనుకున్నట్లు ఏదైతే హంగు వస్తాం అనుకున్నారు కానీ హంగు దిశగా వెళ్తలేదు. ఓన్లీ అయితే ఇండియా కూటమికి స్పష్టమైన మెజార్టీ వస్తుంది. జమ్మూలో బీజేపీ లీడింగ్లో ఉంటే కాశ్మీర్ లోయలో మాత్రము ఇండియా కూటమి స్పష్టమైన లీడింగ్లో ఉంది. చాలా సంవత్సరాల తర్వాత అక్కడ రాష్ట్రపతి పాలన ఉంది. దాని తర్వాత నడుస్తున్న ఎలక్షన్స్ బీజేపీ కూడా హోరాహోరీగా అక్కడ ప్రచారం చేసింది. జమ్మూలో అటు హర్యానాలో కాంగ్రెస్ నాయకులు కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. సో ఈ ఎలక్షన్స్ తర్వాత మహారాష్ట్ర ఎలక్షన్స్ ఉంటాయి. కాబట్టి ఈ ఎలక్షన్లో ఏ పార్టీ అయితే అధికారంలోకి వస్తుందో అది మహారాష్ట్ర పైన ప్రభావం పడే అవకాశం ఉంది. కాబట్టి బీజేపీ కూడా అంతే దూకుడుగా ప్రచారం చేసింది. సో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోంశాఖ అయితే అధ్యక్షులు సో ఇదంతా కలిసి ప్రచారం చేశారు. మరి హర్యానాలో ఈసారి మూడోసారి హ్యాట్రిక్ విజయం సాధిస్తుందా అనేది మాత్రము కాసేపు వేచి చూడాల్సిన అవసరం ఉంది. మరి జమ్మూ కాశ్మీర్లో హంగు దిశగా కాకుండా ఇండియా కూటమికి స్పష్టమైన మెజార్టీ ఉంది. మరి బీజేపీ గెలుస్తుందా, ఇండియా కూటమి గెలుస్తుందా అని మాత్రము కాస్త సమయం పట్టే అవకాశం ఉంది. థ్యాంక్ యూ అశోక్.
ट्रेनिंग करती कुछ आदमी है